అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిగా కూడా గత కొన్ని రోజులుగా రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. ఏదైతే పోయిన నెల మార్చిలో ప్రభుత్వము మార్చి 22వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లాలోని నర్మెట్లో జరిగినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా మొదటి విడత డబ్బులని విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 3,590 కోట్ల రూపాయలని ప్రభుత్వం మొదటి విడతలో విడుదల చేసింది. అందులో దాదాపు 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు కూడా లబ్ధి పొందడం జరిగింది. ఇక రెండో విడత గురించి మాట్లాడుకుంటే రెండో విడత ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ప్రభుత్వం ఒక బహిరంగ సభని ఏర్పాటు చేసింది. దాని ద్వారా కూడా రెండో విడత డబ్బులని ప్రభుత్వం విడుదల చేసే ప్రయత్నం చేసింది. దాదాపు పూర్తిగా కూడా 5,653 కోట్ల రూపాయలని రెండో విడతలో ప్రభుత్వం వేసే ప్రయత్నం చేసింది. దీని ద్వారా కూడా 45.11 లక్షల మంది రైతులకు డబ్బులు పడ్డాయి. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడం జరిగింది. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి మూడో విడత పరిస్థితి ఏంటి? మూడో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి? మూడో విడత డబ్బులని ప్రభుత్వం ఎందుకు వేయట్లేదు అని చెప్పేసి రైతులంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వేళ ప్రభుత్వం కొంత రైతులకు ఊరటనిచ్చేటటువంటి ఒక వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం జమ చేసేందుకు సిద్ధమవుతుంది. ఏదైతే ఈ నెల అంటే మే నెల మొత్తం కూడా చివరి నాటికి మూడో విడత రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతా రూపంలో వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అధికారులను కూడా ఆదేశించినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా ఈ నెల చివరి నాటికి మూడో విడత రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతా లోపల ప్రభుత్వం అయితే వేయబోతుంది. మొత్తం కూడా యాసంగి సీజన్ కి సంబంధించిన పూర్తి నిధులు అంటే మనం చూసుకుంటే కనుక ఒకటో విడతలో ఎకరం మాత్రమే బేస్ చేసుకుని ఎకరం ఉన్నటువంటి వాళ్ళకే డబ్బులు ఇచ్చారు. సో రెండో విడతలో కూడా 2 ఎకరాలకు పడ్డాయి, అంతకు మించి పడలేదు. కానీ మూడో విడతలో మాత్రం మొత్తం కూడా అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మూడో విడత లోపల మొత్తం అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం వేసే ప్రయత్నం చేస్తుందట. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ మూడో విడతలో పూర్తి మొత్తం కూడా డబ్బులని రైతుల ఖాతా లోపల వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందట. ఇక ప్రతిసారి కూడా అంటే ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి 12,000 కూడా ఇస్తున్నటువంటి సంగతి తెలిసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 2 విడతలను ఇచ్చింది. కానీ మూడో విడతలో దాదాపు మరి ఎప్పుడు ఇస్తుంది, మూడో విడత ఎందుకు ఆలస్యం చేస్తుంది అని చెప్పేసి రైతులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొంత ప్రభుత్వం దగ్గర అప్పులు లేవు, ఆర్థికంగా కొంత అప్పుల పాలైపోయింది, డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు మనకు ఎక్కడ కూడా దొరకట్లేదు. కాబట్టి కొంత రైతు భరోసా విషయంలో ఆలస్యం అవుతా ఉంది. రైతులంతా కూడా అర్థం చేసుకొని మంచి మనసు చేసుకొని ఆగాలి అని చెప్పేసి వేచి చూడాలి, ఖచ్చితంగా డబ్బులు ఇస్తాము అంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు రైతులు మండిపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆర్బీఐ దగ్గర కూడా దాదాపు 1,200 కోట్ల దాదాపు 12,000 కోట్ల రూపాయలని కూడా ప్రభుత్వము అప్పు తీసుకునేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ మెట్రో విస్తీర్ణ కోసము, అదేవిధంగా మూడో విడత రైతు భరోసా డబ్బుల కోసము ఆర్బీఐ దగ్గర 12,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం కూడా డబ్బులని తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుందట. మరి ఆ డబ్బులను తీసుకొని రైతులందరికీ కూడా రైతుల ఖాతా లోపల జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు కావచ్చు, తర్వాత ఇంకా వేరేవి అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి బడ్జెట్ కానీ వేరేది కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి దానికే సరిపోతా ఉన్నాయి. ఎన్ని డబ్బులు వచ్చినా కూడా, ఎన్ని లక్షల కోట్లు వచ్చినా కూడా ప్రభుత్వంకు మిగలట్లేదు. బడ్జెట్ అప్పులకే కడతా ఉన్నాము. గత బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి మా చేతికి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేమేమి చేయలేకపోతా ఉన్నాము. రైతు భరోసా విషయంలో కూడా గిందికే ఆలస్యం అవుతా ఉంది. రాష్ట్రం ఖచ్చితంగా ఇప్పటికే రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులని 2 విడతల వారీగా వేసింది. ఇక మూడో విడతను కూడా ఈ నెల చివరి నాటికి రైతులందరికీ కూడా అంటే మిగతా పెండింగ్ ఎకరాలకు మొత్తం కూడా రైతు భరోసా వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇక మొదటి దఫా ఇచ్చినప్పుడు కూడా మనం చూసాము, చెట్లకు కానీ గుట్టలకు కానీ పుట్టలకు కానీ అన్నిటికీ కూడా కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు రెండో దఫాలో కూడా ప్రభుత్వం అదే మాదిరిగా శాటిలైట్ సర్వే చేసి పంట సాగు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వేస్తుంది. పంట సాగు చేయలేనటువంటి పొలాలని పక్కన పెట్టేసింది. మరి ఈసారి మూడో విడతలో ఏం జరగబోతుంది, ఎవరికి డబ్బులు పడబోతా ఉన్నాయి? ఇప్పటికే ప్రభుత్వం పైన రైతులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మంచిగా ఉండే రైతు బంధు పేరిట కేసీఆర్ ఒకేసారి పెద్ద మొత్తంలో మా ఖాతా లోపల డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉందంటూ కూడా రైతులు కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. రైతులందరూ కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా
ఖచ్చితంగా ఇక దిగి రాక తప్పలేదని చెప్పుకోవచ్చు. రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రభుత్వం దిగలేక తప్పలేదు. ఎందుకంటే చాలా మంది కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చూపడం జరిగింది ఇప్పటికే రైతులు. మరి ఈ నేపథ్యంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి పూర్తిగా కూడా అధికారులకు ఆదేశించే విధంగా దాదాపు 12,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకొని వచ్చి 3వ విడత రైతు భరోసా డబ్బులను కూడా రైతులకు జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నెల చివరి నాటికి 3వ విడతలో పూర్తిగా కూడా 3 విడతలని పూర్తి చేసుకోబోతుంది ప్రభుత్వము. 9,000 కోట్ల రూపాయలని కూడా రైతులకు వేయబోతా ఉన్నారు. ఇక ఎవరికైతే ఇంకా ఎకరాల పెండింగ్ ఉంది, అంటే మొదటి విడతలో ఎకరంని బేస్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చింది, 2వ విడతలో 2 ఎకరాలకు ఇచ్చింది. ఇక 3వ విడతలో అటువంటిది ఏమీ లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంది. మరి ఇక మీరేమనుకుంటా ఉన్నారు రైతు బంధు పైన, అదేవిధంగా రైతు భరోసా పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే రేవంత్ సర్కార్ ఏం చెప్తుందంటే కొంత ఆర్థికంగా రాష్ట్రం అప్పులలో ఉంది కాబట్టి కొంత సమయం పడతా ఉంది, అంతకు మించి వేరేది ఏమీ లేదు. కొంత రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి, మంచి మనసు చేసుకొని వేచి చూడాలి. ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులని మీ ఖాతా లోపల మేము జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది. కానీ రైతులు మాత్రం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులేమో ఈ పార్టీ బాగుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా డబ్బులు మాత్రం 3వ విడత నిధులని ప్రభుత్వం వేయడానికి కసరత్తు చేస్తుంది. అధికారులందరినీ కూడా ముఖ్యమంత్రి అలర్ట్ చేయడం జరిగింది. ఈ నెల చివరి నాటికి 3వ విడత డబ్బులు మీ ఖాతా లోపల పడబోతా ఉన్నాయి. అదే విధంగా ఇంకా ఎవరైనా ఈకేవైసీ కనుక అప్డేట్ చేయించుకోకపోతే బ్యాంకులకు వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకున్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈకేవైసీ కనుక అప్డేట్ చేయించుకోకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు డబ్బులు పడే అవకాశం ఉండదు, పేమెంట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఆధార్ లింక్ చేసుకోండి, అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని పెట్టుకోండి. 3వ విడత రైతు భరోసా డబ్బులను త్వరలోనే విడుదల చేయబోతా ఉన్నామంటే కూడా ప్రభుత్వం అయితే రైతులకు చెప్తా ఉంది. మరి దీనిపైన రైతు భరోసా పథకం పైన రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పేరు మారిన తర్వాత అదేవిధంగా 10,000 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆనాడు కేసీఆర్ 10,000 ఇచ్చారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ 12,000 రూపాయలు ఇస్తుంది. కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ 12,000 ఇస్తుంది కానీ గతంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి ఆ మాట ఎక్కడ పోయింది? ఎందుకు అప్పట్లో చెప్పినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు అంటూ కొంతమంది విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరికొంతమంది మాత్రం ప్రభుత్వాన్ని కొంత కడుపున పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటా ఉన్నారు? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా నష్టాలు ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా కింద కమెంట్స్ పెట్టండి. మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఈ కొత్త రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.